లాస్ట్ వీడియోలో సర్కిల్స్ మ్యాథమెటిక్స్ స్టోరీలో సర్కిల్స్ చాప్టర్లో 4 marks problems part 1 had completed. In that video, we had discussed 8 problems. Now, ninth problem is going to be discussed. Here see the problem. Find the equation of the circle with center minus 2 comma 3, cutting a chord length 2 units on 3x plus 4y plus 4 is equal to 0. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ హియర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నారు ఇక్కడ. సో ఏమేమి ఇచ్చారు కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ అంటే సెంటర్ ఇచ్చారు, సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చారు -2, 3 అని. ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే కటింగ్ ఏ కార్డ్ లెంత్ 2 units ఆన్ 3x ప్లస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ప్లస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది ఇక్కడ మనకు లైన్, స్ట్రైట్ లైన్. ఇక్కడ పక్కన డయాగ్రామ్లో చూస్తే 3x ప్లస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇది మనకు స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ని ఈ సర్కిల్ ఎలా కట్ చేస్తుందంట, కార్డ్ కార్డ్ అయ్యే విధంగా కట్ చేస్తుందంట. ఎంత లెంత్ ఉందంట కార్డ్ అంటే 2 units ఉండే విధంగా ఈ లైన్ని ఈ సర్కిల్ కట్ చేస్తుందంట. కార్డ్ అంటే ద లైన్ ఈస్ పాసింగ్ త్రూ ద సర్కిల్, పాస్ అవుతుంది అంటే ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది ఇక్కడ లైన్కి. అయితే ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు మనకు ఒక కార్డ్ ఏర్పడుతుంది కదా. సో దిస్ ఈజ్ ఏ, ఇక్కడ ఈ పాయింట్ ఇది బి. సర్కిల్ ఎక్కడెక్కడ కట్ చేస్తున్న 2 points దగ్గర కట్ చేస్తుంది కదా. సో ఫస్ట్ దాని ఏ, సెకండ్ దాని బి. సో ఏబి లెంత్ ఏమంటామనంటే మనం ఇక్కడ కార్డ్ అంటాం. దీని లెంత్ ఎంత ఇచ్చారు, 2 units అన్నారు. సో ఏం కనుక్కోమన్నారు ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నారు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలంటే సెంటర్ తెలుసు, సెంటర్ ఇచ్చారు కానీ మనకి రేడియస్ తెలుసు, ఇక్కడ రేడియస్ తెలియదు. టు ఫైండ్ రేడియస్, రేడియస్ కనుక్కోవడానికి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ లైన్ని ఈ సర్కిల్ ఒక 2 units లెంత్, కార్డ్ అయ్యేంత లెంత్ అంత మేము కట్ చేస్తుంది అంటున్నాం. సో లెంత్ ఆఫ్ ద కార్డ్, లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంత ఇచ్చారు, లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 units అన్నారు. మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్కి మనకి ఫార్ములా ఉంది ఏంటి, 2 ఇంటూ square root of r square minus d square. This is the length of the chord formula మనకి. సో దీన్ని బేస్ చేసుకొని మనం రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ కనుక్కోవాలంటే ఇక్కడ r ఉంది, d ఉంది ఫార్ములాలో. అంటే d అంటే ఏంటి, మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ద లైన్. ఈ సెంటర్ నుంచి ఈ లైన్కి ఉన్నటువంటి దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం స్మాల్ d అంటాం. సో ఈ సెంటర్ నుంచి -2, 3 అనే సెంటర్ నుంచి ఈ లైన్ 3x ప్లస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి లైన్కి ఉన్నటువంటి సెంటర్. సో గివెన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ C of h comma k or minus g comma minus k. We are having మామూలుగా సెంటర్ రేడియస్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఒకటి ఉంది సింప్లెస్ట్ ఫామ్లో. అలా కాకుండా సెంటర్ -g, -f అని తీసుకున్నాం అనుకో, అది మనకి సెకండ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఉంది. x² + y² + 2gx + 2fy + c = 0. సో అక్కడ మళ్ళీ మనం c కనుక్కోవాల్సి ఉంటుంది. సో అది కాకుండా రేడియస్ డైరెక్ట్గా మనం తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇచ్చిన సెంటర్ -2, 3 ఏమనుకుంటున్నాము, h, k. సో ఇది అలాగే పెట్టేద్దాం ఫస్ట్, లేదా x1, y1. ఇప్పుడు ఫస్ట్ ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంత అన్నాడు, 2 units అన్నాడు. లెంత్ ఆఫ్ ది కార్డ్ 2 units అంటే కార్డ్ ఫార్ములా మనకి 2 ఇంటూ √r² - d². ఇక్కడ r కావాలి మనకి, రేడియస్ కావాలి. రేడియస్ కావాలంటే ముందు d కనుక్కోవాలి కదా, ఈ ఫార్ములా బేస్ చేసుకొని. సో d అంటే ఏమనుకున్నాం మనము, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ from center -2, 3 to the line, ఏ లైన్కి 3x plus 4y plus 4 is equal to 0 అనేటువంటి లైన్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకు తెలుసు ఫార్ములా, మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by √a² plus b². ఇచ్చిన లైన్ ax plus by plus c is equal to 0 అనుకుంటాము. ఈ సెంటర్ని ఏమనుకుంటాం, x1, y1 అనుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్లోకి వెళ్తున్నాను. 3x అన్నాడు కదా, 3 ఇంటూ x1 అంటే ఇక్కడ ఎంత -1 ప్లస్ 4y అంటే 4 ఇంటూ y1 ఎంత ఇక్కడ 3 ప్లస్ 4 డివైడెడ్ బై √a² ప్లస్ b². లైన్లో a² ప్లస్ b² అంటే a ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x అండ్ b ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ y. అంటే a² ప్లస్ b² అంటే 3² ప్లస్ 4². సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి
ఏమొస్తుంది -6 ప్లస్ 12 ప్లస్ 4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 3 జా 9 4 4 జా 16. సో న్యూమరేటర్లో ఏమవుతుంది 12 minus 6 6 plus 4 10 modulus of 10 by square root of here 16 plus 9 it will become 25 root 25 will become 5 so 10 by sorry, 10 by 5 which is equal to 2. So here perpendicular distance ఏమొచ్చింది మనకి 2 వచ్చింది. సో we got d value 2 units వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని రేడియస్ కనుక్కోవచ్చు కదా. సో గివెన్ ఇంకా ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంత అని ఇచ్చాడు ప్రాబ్లంలో మనకి 2 యూనిట్స్. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత 2 యూనిట్స్. మరి లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటి రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అయితే వి విల్ గెట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి వాల్యూ ఎంత మన ప్రాబ్లం పైన ప్రూవ్ చేసాం కదా we had got d value is 2 so 2 square ఇక్కడ ఏమొస్తుంది 1 r square minus 4 is equal to ఇక్కడ ఏమొస్తుంది 1 so r square is equal to 1 plus 4 we will get 5 so r value root 5 so we had got radius is root 5. So radius తెలుసు మనకు అనుకోమన్న ప్రాబ్లం ఏంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ the required equation of circle with the center -2, 3 and having radius ఎంత వచ్చింది మనకి రేడియస్ రూట్ 5 ఈజ్ ఫార్ములా ఏంటి x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ హెచ్ ఎంత -2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే ఎంత 3 రేడియస్ ఎంత వచ్చింది రూట్ 5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వై ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 5. సో ఆర్డర్ రాసుకుంటే ముందు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇక్కడ 4x ప్లస్ వై స్క్వేర్ 3 3 జా 9 3 2 జా 6 5 ప్లస్ 5 ఇద్దరికి షిఫ్ట్ అయితే మనకి మైనస్ is equal to 0. So order x square plus y square plus 4x minus 6y 9 plus 4 13 13 minus 5 we will get 8 plus 8 is equal to 0. This is the required equation of the circle. ఇది మనకి ప్రాబ్లం. నెక్స్ట్ నెక్స్ట్ 10th ప్రాబ్లం. show that the line 5x plus 12y minus 4 is equal to 0 touches the circle x square plus y square minus 6x plus 4y plus 12 is equal to 0. This is the problem. ఏమని ప్రూవ్ చేయమన్నాడు షో దట్ ద లైన్ ఏంటి 5x ప్లస్ 12y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ లైన్ ఈ సర్కిల్కి ఇచ్చినటువంటి సర్కిల్కి టచ్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నారు. టచ్ అవుతుందని ప్రూవ్ చేయమన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్కిల్ డ్రా చేసుకున్నాం మనం. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు లైన్
లైన్ డ్రా చేద్దాం. ఏమని ప్రూవ్ చేయమన్నా, టచ్ అవుతుందని ప్రూవ్ చేయమన్నాడు. టచ్ అవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ టాంజెంట్ కదా. టచ్ అవుతుందని ప్రూవ్ చేయమన్నాడంటే సెంటర్ వచ్చేసి -g, -f అనుకుందాం. ఇక్కడ టచ్ అవుతుంది అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇచ్చిన లైన్ ఏంటి, 5x + 12y -4 = 0. టచ్ అవుతుందని ప్రూవ్ చేయమన్నారంటే ఏమని ప్రూవ్ చేయాలి, రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు ఈక్వల్ అనే కదా ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ కదా. ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో r = d అని ప్రూవ్ చేసామంటే ఆటోమేటిక్గా సర్కిల్ ఆ లైన్ ఏమవుతుంది, టచ్ అవుతుందనే కదా అర్థం. రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు ఈక్వల్ అయినాయంటే ఆటోమేటికల్లీ ద లైన్ టచ్ చేస్తే సర్కిల్ అనే కదా మీనింగ్ మనకి. సో ప్రూవ్ చేద్దాం. రేడియస్ కనుక్కోవాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. రేడియస్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి, జీ తెలియాలి, ఎఫ్ కావాలి, సి కావాలి. అలాగే డి కనుక్కోవాలంటే ఏం కావాలి, సెంటర్ తెలిసి ఉండాలి, లైన్ తెలిసి ఉండాలి. డి అంటే పర్పెండిక్యులర్. సో రేడియస్ కనుక్కుందాం. రేడియస్ కనుక్కోవడానికి ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ రాసుకుందాం. గివెన్ సర్కిల్ ఈస్ x² + y² -6x + 4y + 12 = 0. దిస్ ఈజ్ ద గివెన్ సర్కిల్. ఇది ఏ రూపంలో ఉంది మనకి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రూపంలో ఉంది కదా. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, x² + y² + 2gx + 2fy + c = 0 కదా. సో ఆ ఈక్వేషన్తో దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఏమేమి కంపేర్ చేసుకోవాలంటే x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, కాన్స్టెంట్. అక్కడ x కోఎఫిషియంట్ ఏంటి, జనరల్ దాంట్లో 2g. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంటి, -6. అలాగే ఇక్కడ y కోఎఫిషియంట్ ఏంటి, 2f. సో ఇక్కడ y కోఎఫిషియంట్ ఏంటి, 4. కాన్స్టెంట్ ఏంటి, అక్కడ c అంటాం కదా. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, 12. సో g ఏమవుతుంది, -3, f = 2, c = 12. సో దీని నుంచి మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది కదా. సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ -g, -f కదా ఫార్ములా. సో ఇక్కడ g -3 అంటున్నాం. -g ఏమవుతుంది అప్పుడు, +3. f ఎంత, 2. సో -f ఏమవుతుంది, -2. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ we have to find the radius of the circle. Radius r = what is the formula of radius, √g² + f² - c. సబ్స్టిట్యూట్ చేద్దాం. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ. g వచ్చేసి -3, f వచ్చేసి 2, c వచ్చేసి 12. If we simplify this, we will get 3 3s are 9, 2 2s are 4, -12. So 13 - 12, we will get √1, which will become 1. This is the radius of the circle. Next, we have to find d. We have to find d value. D means perpendicular distance from center to the given line. From center to the given line. So d is equal to perpendicular distance from center. Center ఎంత వచ్చింది మనకి, 3, -2. To the line, ఇచ్చిన లైన్ ఏంటి, 5x + 12y -4 = 0. So perpendicular distance value అనుకున్నాం. d is equal to, substitute in the place of x3, in the place of y -2, they given line. So 5 into 3 plus 12 into -2 -4 divided by √a² plus b² means 5 square plus 12 square, x coefficient to y coefficient. So if you simplify this, we will get 5 3s are 15, 12 2s are 24, plus into minus minus అవుతుంది, -4 divided by √5 5s are 25, 12 12s are 144. So in numerator we will get -28, 24 for 4, -28, 28 plus 15 తీసేస్తే -30. Modulus of -30 by root of, it will become 169. √169 value is 13 కదా. Modulus of 30 -13 ఏమవుతుంది, 13 by it is also 13. We will get 13 by 13 means 1. So d is equal to 1. So radius 1 వచ్చింది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా 1 వచ్చింది. అంటే radius is equal to, therefore
రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దీని మీనింగ్ ఏంటి? రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు ఈక్వల్ అయినాయంటే ఆటోమేటికలీ ద సర్కిల్ టచెస్ ద గివెన్ లైన్ అనే కదా మీనింగ్ మనకి. హెన్స్ హెన్స్ ద గివెన్ లైన్ హెన్స్ ద గివెన్ లైన్ టచెస్ ద గివెన్ సర్కిల్. ఇదే కదా ప్రూవ్ చేయమన్నాడు. ఇచ్చిన లైన్ సర్కిల్ టచ్ అవుతుందని చూపించండి అన్నారు ప్రాబ్లం. సో అదే చూపించాను. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ ప్రాబ్లం 11th one. Find the equation of the circle. Find the equation of the circle with center 2 comma 3 and touching the line and touching the line 3x minus 4y plus 1 is equal to 0. ఇది ప్రాబ్లం. సో ఏమి ఇచ్చాడు? ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ సర్కిలే కనుక్కోమన్నారు. హాట్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హియర్ ఆల్సో. కనుక్కోవడానికి ఏమేమి ఇచ్చాడు? సెంటర్ 2 కామా 3 అన్నారు. ఇంకా ఏమి ఇచ్చినారు? టచింగ్ ద లైన్ 3x మైనస్ 4y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ సర్కిల్ మనకు అనుకోవాల్సిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏం చేస్తుందంటే 3x మైనస్ 4y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి లైన్ని టచ్ చేస్తుంది. టచ్ చేస్తుంది అంటే ఆ లైన్ ఏమైనట్టు మనకి టాంజెంట్ అవుతుంది కదా. సో డయాగ్రామ్ చూద్దాం. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ ఎంత వచ్చినా మనకి 2, 3. మనం మనకి తీసుకోవాల్సిన లైన్ ఎలా ఉందంట? టచ్ అవుతుంది అన్నాడు ప్రాబ్లంలో. టచ్ అవుతుందని ఇచ్చారు ప్రాబ్లంలో. అంటే లైక్ దిస్ సర్కిల్ టచ్ అవుతుంది, ఇలా టచ్ అవుతుంది. సో ఈ లైన్ ఏంటి? ఇచ్చిన లైన్ 3x మైనస్ 4y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఒక సర్కిల్ ఒక లైన్ టచ్ అవుతుంది అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ రెండు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నారు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ కనుక్కోవాలి అంటే మనకి రేడియస్ కావాలి. సెంటర్ తెలుసు, రేడియస్ తెలియదు. ఇక్కడ రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ కనుక్కోవడానికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సర్కిల్ ఈ లైన్ టచ్ అవుతుంది అని ఇచ్చారు. అప్పుడు రేడియస్ ఎలా కనుక్కుంటాము అంటే రేడియస్ వచ్చేసి మనకి ఇక్కడ టచ్ అవుతుందంటే ఆటోమేటికల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు దిస్ లైన్ అది కూడా ఈక్వల్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ కదా మనకి. ఇప్పుడు ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అనే కదా ఇందాక ప్రాబ్లం ప్రూవ్ చేసాం సేమ్ అని. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అంటే రేడియస్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట ఇక్కడ. సో ఫస్ట్ గివెన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చారు. గివెన్ సెంటర్ సి ఆఫ్ హెచ్ కామా కే. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నారు కాబట్టి హెచ్ కామా కే అని తీసుకున్నాను నేను ఇక్కడ. given the required equation of circle touches the line అన్నారు. touches the line అంటే given the circle touches the line 3x minus 4y plus 1 is equal to 0. This means radius is equal to perpendicular distance. So radius is equal to perpendicular distance అంటే ఏంటి? ఇక్కడ perpendicular distance d అంటే perpendicular distance from center ఏంటి 2, 3 to the line ఏంటి 3x minus 4y plus 1 is equal to 0. So if we substitute here r is equal to modulus of 3 into 2 minus 4 into 3 plus 1 divided by root of 3 square plus minus 4 whole square. If you simplify this, 3 2s are 6, 4 3s are 12 plus 1 by root of 3 3s are 9
plus 4 fours are 16. So 12 minus 12, 6, 6 minus 12, minus 6 minus 6 plus 1. We will get minus 5 by root of 9 plus 16. We will get root 25. Root 25 value enta 5. Modulus of minus 5 will become plus 5. 5 by 5. So radius which is equal to 1. రేడియస్ ఎంత 1. సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది అప్పుడు? ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ having center 2 comma 3 and radius with center 2 comma 3 and having radius 1 is formula x minus h whole square plus y minus k whole square is equal to r square. So center h comma k అవుతుంది, radius 1 ఇక్కడ. So x minus 2 whole square plus y minus 3 whole square, radius ఎంత మనకి 1. 1 whole square. So if you simplify this, a minus b whole square formula x square plus 2 square minus 2 into x into 2 plus y square plus 3 square minus 2 into y into 3 is equal to 1. X square plus 2 to the 4 minus 4x plus y square plus 9 minus 6y. A plus 1 యువతలకు షిఫ్ట్ అయితే minus 1. So in order x square plus y square minus 4x minus 6y. 9 plus 4 will become 13. 13 minus we will get 13 minus 1 we will get plus 2. So which is equal to 0. This is the required equation of the circuit. Required equation of the circuit. Next to 12th problem. Find the equation of the circuit. Find the equation of the circuit with the center minus 3 comma 4 and touching y axis. టచింగ్ వైఎక్స్. ఇక్కడ సెంటర్ ఇచ్చారు, లైన్ ఇవ్వలేదు. లైన్ ఇవ్వకుండా ఏం క్లూ ఇచ్చారంటే టచింగ్ వై యాక్సిస్ అన్నాడు. వై యాక్సిస్ని టచ్ అవుతుంది అంటే ఎలా ఉంటున్నట్టు ఒక సర్కిల్ మనకి దిస్ ఈజ్ ద గివెన్ సర్కిల్. సెంటర్ ఏమి ఇచ్చాడు? -3, 4. ఇంకా ఏమి ఇచ్చాడు? వై యాక్సిస్ని టచ్ అవుతుంది అన్నాడు సర్కిల్. ఏమి ఇచ్చారు? వై యాక్సిస్ని టచ్ అవుతుంది అన్నాడు. సో యాక్సిస్ డ్రా చేద్దాం. సో నేను వై యాక్సిస్ని టచ్ చేయలాగా దిస్ ఈజ్ ద వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కు డ్రా చేస్తే ఎక్స్ యాక్సిస్ టచ్ అవ్వట్లేదు అని చెప్పారు. ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. వై యాక్సిస్ని టచ్ అవుతుంది అంటున్నాం. ఇది సెంటర్, ఇక్కడ వై యాక్సిస్ని టచ్ అవుతుంది అంటే దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు వై యాక్సిస్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ కదా. అంటే రేడియస్ అన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్న రెండు సేమే కాబట్టి ఇక్కడ మనకి రేడియస్ అవుతుంది కదా మనకి ఇది. సో ఇదే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అవుతుంది. టచింగ్ వై యాక్సిస్ అని ఇచ్చినాడు. వై యాక్సిస్ని టచ్ చేస్తుంది అంటే ఈ రేడియస్ ఏమైనప్పుడు ఒక ఈక్వేషన్, రేడియస్ ఏమవుతుంది అప్పుడు మనకు వై యాక్సిస్ని టచ్ చేస్తుంది అంటే డైరెక్ట్గా రాయొచ్చు. ఇక్కడ రేడియస్ ఏమవుతుందంటే ఎక్స్ యూనిట్స్ కదా, ఎక్స్ యూనిట్స్ దూరం అంతే. అంటే ఇక్కడ ఎంత ఉంది? -3 ఉంది. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -3 తీసుకుంటాం. అంటే -3 అని ఎందుకు మాడ్యులస్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే రేడియస్ ఎప్పుడైనా లెంత్ కాబట్టి
ఇక్కడ మనకి ఏమవుతుందంటే నెగిటివ్లో ఉండదు, పాజిటివ్లో ఉంటుంది. సో వీ విల్ టేక్ మైనస్. అలా కాకుండా ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు. ఇక్కడ రేడియస్ డైరెక్ట్గా నేను చెప్పేయచ్చు మాడ్యులస్ ఆఫ్ -3, ఎందుకంటే y యాక్సిస్ టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మనకి -3 యూనిట్స్ అని. సో రేడియస్ ఎప్పటికైనా నెగిటివ్లో ఉండదు కాబట్టి పాజిటివ్, కాబట్టి మనకి లెంత్ కాబట్టి పాజిటివ్ ఉంటుంది కాబట్టి సో మాడ్యులస్ ఆఫ్ -3 తీసుకుంటాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా డైరెక్ట్గా అయినా తీసుకొని డైరెక్ట్గా సెంటర్ రేడియస్ తెలుసు, ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకో రకంగా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇంకో రకంగా ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ అన్నాడు కానీ మనకి లైన్ ఇవ్వలేదు. వై యాక్సిస్ యొక్క లైన్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనకు తెలుసు కదా. సో ఆ విధంగా బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ని ప్రూవ్ చేయొచ్చు. గివెన్ సెంటర్ C of h comma k is equal to -3, 4. ఇప్పుడు మనం రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ కనుక్కోవాలంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. గివెన్ సర్కిల్ గివెన్ సర్కిల్ టచింగ్ వై యాక్సిస్, టచింగ్ వై యాక్సిస్ని టచ్ చేస్తుంది అంటున్నాడు. వై యాక్సిస్ ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ ఏమవుతుంది మనకి, ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్ ఈజ్ మనకి ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా లైన్. సో దాన్ని బేస్ చేసుకొని అంటే టచ్ అవుతుంది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అని కదా. ఇక్కడ డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఏంటి -3, 4 టు ద లైన్. ఏ లైన్, వై యాక్సిస్ లైన్. వై యాక్సిస్ లైన్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది -3. ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 1, రూట్ 1 స్క్వేర్. సో విచ్ విల్ బికమ్ 3. ఇప్పుడు 1 స్క్వేర్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ -3, 3. సో ఇలా కూడా రాయొచ్చు, డైరెక్ట్ రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. సో దెన్ ఫర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది అప్పుడు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ -3, 4 and having radius 3 is formula x minus h whole square plus y minus k whole square is equal to r square. X minus h ఎంత -3 whole square plus y minus 4 whole square. రేడియస్ వచ్చేసి 3 ఇక్కడ x ప్లస్ 3 అవుతుంది. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. x స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ minus 2 into y into 4 is equal to 3 3 is a 9. So x square plus 9 plus 6x plus y square plus 4 4 is 16 minus 8y plus 9 ఇతలకు వస్తే -9. ఆర్డర్ రాసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 8y. 9 ప్లస్ 9 -9 ఏమవుతుంది మనకి, క్యాన్సిల్ అయిపోతుంది. సో ప్లస్ 16 is equal to 0. This is the required equation of the circle. Required equation of the circle. Next, next problem. 13th one. Show that x plus y plus 1 is equal to 0 is touches the circle x square plus y square minus 3x plus 7y plus 14 is equal to 0, and find its point of contact, ఇది మనం ప్రూవ్ చేయమనేది. ఏమి ఇచ్చాడంటే ప్రాబ్లమ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 సర్కిల్
దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ లైన్ టచ్ అవుతుందని ప్రూవ్ చేయండి అన్నాడు. ఏమవుతుందని ప్రూవ్ చేయాలి? టచ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. టచ్ అవుతుందని ప్రూవ్ చేయాలంటే అర్థం ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. దిస్ ఈస్ ద లైక్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది టచ్ అవుతుందని ప్రూవ్ చేయమన్నారు సర్కిల్. ప్రూవ్ చేయడం అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే పర్పెండిక్యులర్ రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు సేమ్ కదా మనకి ఇక్కడ. ఆర్ డి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా టచ్ అవుతున్నట్టు ప్రూవ్ చేయొచ్చు. ఓకే. ఇంకా ఏమన్నాడు క్వశ్చన్లో? అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎక్కడైతే టచ్ అవుతుందో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నామంటే ఒక సర్కిల్కి ఒక లైన్ టచ్ అవుతుందంటే మనకు 10th క్లాస్లో తెలుసు, ఇట్ విల్ బికమ్ టాంజెంట్ అని తెలుసు మనకి. టాంజెంట్ అవుతుంది కదా. సో టాంజెంట్ అవుతుందంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది కదా. ఎక్కడైతే సర్కిల్ని టచ్ అవుతుందో ఆ లైన్, ఆ పాయింట్ ఏమంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో హ్యావ్ టు ఫైండ్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని మనం కనుక్కోవాలి. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ టచ్ అవుతుందని ప్రూవ్ చేద్దాం, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గురించి చెప్తాము. ప్రాబ్లము సొల్యూషన్. ఫస్ట్ సర్కిల్ నుంచి సెంటర్ కనుక్కోవాలి కదా. సెంటర్ కనుక్కోకుండా ఎలా? సెంటర్ కనుక్కొని రేడియస్ కనుక్కోవాలి, అలాగే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా కనుక్కోవాలి. రెండు కనుక్కోవాలి ఇక్కడ ఫస్ట్ మనం. తర్వాత ఆర్ ఈజ్ ఈక్వల్ డి అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ద గివెన్ లైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ జీరో టచ్ చేస్తే సర్కిల్ అని చెప్పేస్తాం. సో ఫస్ట్ గివెన్ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x plus 7y plus 14 is equal to 0. This is a given circle. From this circle, we will compare x coefficient, y coefficient and constant terms to the general form of the equation of the circle. So compare చేసుకుంటే 2g is equal to minus 3, 2f is equal to 7, c is equal to 14. So g value will become minus 3 by 2, f value వచ్చేసి 7 by 2, c వాల్యూలో ఎలాంటి చేంజ్ లేదు 14. సో దీని నుంచి మనం సెంటర్ రాద్దాము. రేడియస్ సెంటర్ c ఆఫ్ మైనస్ g కామ మైనస్ ఎఫ్. సో g వచ్చేసి మైనస్ 3/2 అయినప్పుడు మైనస్ g ఏమవుతుంది? +3/2. ఎఫ్ వచ్చేసి 7/2 అయినప్పుడు మైనస్ ఎఫ్ ఏమవుతుంది? -7/2. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? √g² ప్లస్ f² మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే g వాల్యూ -3/2 హోల్ స్క్వేర్, ఎఫ్ వచ్చేసి 7/2 అంటే 7/2 హోల్ స్క్వేర్ మైనస్ సి వచ్చేసి 14. ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే 3 3s are 9, 9/4, 7 7s are 49, 49/4 మైనస్ 14. సో సింప్లిఫై చేసామనుకో దీన్ని ఎల్సిఎం వచ్చేసి 4 అవుతుంది. 9 ప్లస్ 49 మైనస్ 14 4s 56. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 49 ప్లస్ 9 ఎంత అవుతుంది? 58. 58 మైనస్ 56 ఎంత? 2/4. 2/4 will become 1/2. సో √1/2. √1 ఎంత? 1. √2 కింద రూట్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. దిస్ ఈజ్ ద రేడియస్. మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా 1/2 అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అలా ప్రూవ్ చేస్తేనే సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి అనుకోవాలి. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఎంత వచ్చింది మనకి? సెంటర్ వచ్చేసి 3/2 -7/2 టు ద లైన్. లైన్ ఏమన్నారు? x ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో డి వాల్యూ ఏమవుతుంది అప్పుడు? 3/2 -7/2 ప్లస్ 1. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ వై ప్లేస్లో 3/2 7/2 -7/2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1. వై కోఎఫిషియంట్ ఎంత? 1. సో డి ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ పైన
పైన ఎల్సిఎం వచ్చేసి కొంచెం దూరంగా రాద్దాం, ఇక్కడే పక్కనే రాస్తున్నాను. పైన ఎల్సిఎం వచ్చేసి 2, 3 మైనస్ 7, 2 1 2 బై ఇక్కడ ఏమొస్తుంది కింద 1 ప్లస్ 1 ఎంత రూట్. సో ఇక్కడ ఏమొస్తుంది 7, 3 ప్లస్ 2 5, 5 మైనస్ 7 ఎంత -2/2 బై రూట్. సో న్యూమరేటర్లో ఏం మిగిలింది -2/2 అంటే -1 బై రూట్. మాడ్యులస్ ఆఫ్ -1 ఏమవుతుంది 1/రూట్. సో డి వాల్యూ ఆర్ వాల్యూ రెండు సేమ్ అయినాయి చూడండి ప్రాబ్లమ్స్లో. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/√2, డి ఈజ్ ఈక్వల్ టు 1/√2. సో దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. హెన్స్ హెన్స్ ఏం చెప్తాం, హెన్స్ ద గివెన్ లైన్, hence the given line touches the given circle. Hence the given line touches the given circle. ఇది ఇంకా ఏంటి అంటే ఇంకేమన్నాడు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా కనుక్కోండి అన్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి ఇప్పుడు ఒకసారి ఇది బాగా చూద్దాము. సర్కిల్ టచ్ అవుతుంది అంటున్నాడు కదా, అంటే ఇలాగా లైన్, ఇది వాళ్ళు ఇచ్చిన లైన్ x ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి లైన్ ఇక్కడ ఉంది సెంటర్. ఈ సెంటర్ నుంచి ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా మనకి కావాల్సింది. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎంత వచ్చింది మనకి 3/2 -7/2. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నాడు. అంటే దీని P ఆఫ్ H, K అనుకున్నాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని P ఆఫ్ H, K. ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కదా, మనం మ్యాథ్స్ 1Bలో చూసాం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. సో దాన్ని బేస్ చేసుకొని ఇది ప్రూవ్ చేయబోతున్నాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోబోతున్నాం ఇప్పుడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ ఇది ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఇక్కడ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ the foot of the perpendicular, is the foot of the perpendicular P of H, K. ఇది foot of the perpendicular. ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ సెంటర్ 3/2, -7/2 ఎక్కడికి, టు ద లైన్ x ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0కి. సో మన ఫార్ములా తెలుసు కదా, h మైనస్ x1/a k minus y1/b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇది మన ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా మనకి. సో ఇచ్చిన లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనుకుంటాము. హెచ్ అంటే హెచ్ తెలుసు. ఇచ్చిన సెంటర్ పాయింట్ x1, y1 అనుకుంటాం. అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. x మైనస్ h1 x1 ఎంత 3/2, a ఎంత 1 x కోఎఫిషియంట్, k మైనస్ ఆఫ్ -7/2 బై 1 y కోఎఫిషియంట్ ఎంత లైన్లో 1, ఇక్కడ x కోఎఫిషియంట్ 1, ఇక్కడ y కోఎఫిషియంట్ కూడా 1. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3/2 -7/2 ప్లస్ 1 బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. h మైనస్ 3/2 is equal to k plus 7/2 is equal to, ఈ ప్రాబ్లం మనం సింప్లిఫై చేస్తే పైన ఏమొస్తుంది మనకి మైనస్ we will get -1. ఇది ఇందాక చేసామని, దీన్ని సింప్లిఫై చేస్తే న్యూమరేటర్ we will get -1. అంటే ఎల్సిఎం కావాలంటే ఎల్సిఎం చేసి చూపిస్తాను. మైనస్ ఆఫ్ ఎల్సిఎం వచ్చేసి 2, 3 - 7 ప్లస్ 2 బై ఇక్కడ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 అవుతుంది. h మైనస్ 3/2 k ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి 7 ప్లస్ 7 -7 ప్లస్ 5 -2 -2/2 ఎంత అవుతుంది -2.
1 by 2. సో h మైనస్ 3 బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ 1 ఏమవుతుంది ప్లస్ 1 1 బై 2. అలాగే k ప్లస్ 7 బై 2 ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది 1 బై 2. సో సింప్లిఫై చేస్తే h ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ప్లస్ 3 బై 2. h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 బై 2 ప్లస్ 3 బై 2 4 బై 2 అంటే విచ్ ఈజ్ విల్ బికమ్ 2. k ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 మైనస్ 7 బై 2 1 by 2 minus 7 by 2. So k is equal to value ఎంత వస్తుంది 7 లో 6 1 తీసేస్తే మైనస్ 6 by 2 అంటే ఎంత వస్తుంది మనకి మైనస్ 3 therefore point of contact it is nothing but foot of the puppet. Point of contact p of h comma k equal to 2 comma minus 3. సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకొకటి హోంవర్క్ ఇస్తాను. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ 14th one. This is homework. Same ilage. If 4x minus 3y plus 7 is equal to 0, do it yourself అన్నమాట. ఇది మీరే చేయండి. సేమ్ పైన ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని is a tangent to the circle x square plus y square minus 6x plus 4y minus 12 is equal to 0. Find its point of contact. సో పైన ప్రాబ్లంలో షో దట్ ముందు ప్రూవ్ చేయమన్నారు. టచ్ అవుతుందని ప్రూవ్ చేసినాక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఆల్రెడీ 4x మైనస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అ టాంజెంట్ టు ద సర్కిల్ అని ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ. సో మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. కాబట్టి డైరెక్ట్గా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోండి. ముందు సెంటర్ కనుక్కోండి. దీని నుంచి సెంటర్ కనుక్కున్నారంటే ఈ లైన్కి ఇంకా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోండి. సెంటర్ తెలిస్తే చాలు. లైన్ తెలుసు మనకి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హెచ్ కామా కే. సేమ్ ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ నుంచి సెంటర్ కనుక్కోండి. దాన్ని వేస్ట్ చేసుకొని ప్రాబ్లం చేసేసేయండి. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్.